దైవమర్మములు జూన్ 13. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. దేవుని వెలుగు నీలో ప్రవేశించున్నప్పుడు దానిని నాటంకపరచకుము. మొదట ఈ అనుభవము మనల్ని తగ్గించున్నదిగా నుండును. సౌలు తన జ్ఞానమును బట్టి తెలివితేటలను బట్టి చాలా గర్వించుచుండెను. కానీ దేవుని వెలుగును తాను చూచినప్పుడు అతడు నేల మీద పడెను. సౌలు విశ్వాసులను చెరసాల్లో వేయించుటకు యాజకుల యొద్ద అధికారము నొంది ఆ అధికార పత్రమును తీసుకొని దమస్కు మార్గమున త్వరపడిపోచుండెను. కానీ ఆ వెలుగును చూచినప్పుడు అతని అభిప్రాయములను పత్రములను ఎగిరిపోయాను. అప్పుడు అక్కడ ధూళిలో పడి ఉన్న సౌలుతో ప్రభువిట్లనెను, సౌలా, నీవు నీ సమయమును శక్తిని ధనమును వ్యర్థపరుచుచున్నావు. మునికొలల కెదురు తన్నుచు నిన్ను నీవే గాయపరుచుకొనుచున్నావు. నీవు నా పనిని ఆపగలవా? అప్పుడు సౌలు, ప్రభువా, నీవెవడవని అడిగాను. నీవు హింసించుచున్న యేసును అను ఒక స్వరము అతడు వినెను. దేవుని వెలుగును చూచి మనలను మనము తగ్గించుకొనినప్పుడు మనము ఆయన స్వరమును వినగలుగుదము. కాబట్టి మనము కూడా అనేక మార్లు దేవునికి వ్యతిరేకముగా తిరగబడే వారముగా, దేవునికి వ్యతిరేకముగా మన పనులు చేసేవారముగా, దేవునికి వ్యతిరేకముగా మన యొక్క సమయమును, మన యొక్క శక్తిని, మన యొక్క ధనమును వ్యర్థపరిచే వారముగా ఉంటాము. కానీ మన పనుల ద్వారా, మన సామర్థ్యం ద్వారా మనము కూడా మనలను మనమే గాయపరుచుకునే వారముగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు దానికి లోబడే వారముగా ఉంటామో, దేవుని యొక్క స్వరమును కూడా మనము కూడా వినగలుగుటకు దేవుడు తన ఆధిక్యతను మనకు అనుగ్రహించును. కాబట్టి దేవుని స్వరమును కూడా వినగలుగుటకు దేవుడు మనకు అటువంటి భాగ్యము దయచేయును గాక. ఆమెన్.